నేను జగన్మోహన్ రెడ్డి గురించి అడగట్లేదు, ఎందుకంటే నాకు తెలుసు మీ గురించి. అన్నా మా గాడ్ అన్నా నాకు బ్యాడ్ అనే వినిపిస్తుంది అన్న. పనికొస్తాడు, కష్టపడితే నెక్స్ట్ సీఎం అవుతారా? లోకేష్ ఇప్పుడు సీఎం అయితే బాగుంటుందని నా ఒపీనియన్. మనోడు అనుకున్నారు పగాడు వీడు కుట్రా దగ్గ అరే ఆడికి అలాగే అవ్వలేరా? అరే దువ్వడా, మనసులో లోకేష్ సీఎం అవ్వాలని కంకణం కట్టుకొని నా పార్టీలో కట్టపలాగా ఉండి నాకే ఎన్నుపడి పడుస్తారా? అతిలి 20కి మనం గెలిచింది 16, వాళ్ళు గెలిచింది కూటమి ప్రభుత్వం గెలిచింది 4. ఇదొక హఠాత్ పరిణామం. ఆ 16లో ఒకడు సమ్ రీజన్ తను డిస్క్వాలిఫై అయినాడు. కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. కద్దరు సొక్క వేసుకుని జవ్వాది రుద్దుకొని నిలువు పొట్టి ఎట్టుకుని చెక్కలిలో టేకు చెక్క మాదిరి తల 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 మెరిసిపోయేవాడు. బాధపడకండి, అర్థమైన చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు కదా. అంటే 15 మనకు, 4 వాళ్లకు. మరి ఎన్నికలు మనమే గెలవాలి కదా. ఏం బాబాయ్, మరి జగన్మోహన్ రెడ్డి నేనే వచ్చేస్తాను అంటున్నాడు కదా, వస్తాడంటారా? అవన్నీ పగటికెళ్ళలు, అవన్నీ జరిగే పనులు కాదు. వాళ్ళ దగ్గర కేవలం ఉండేది ఈ నలుగురు తోడు ఇంకొకడు ఎక్స్ట్రా పోయినాడు, 5 మంది. అందరూ మన దగ్గరనే ఉంటారు. అందరికి తగినట్టే చేశాడు. పద్ధతి బాగలేదు కాబట్టి జనాలంతా తిరగబడి వేసుకున్నారు. మిగిలిన వాళ్ళంతా మన దగ్గరే ఉండరు. వైచి పో అంటున్నారు. వారిని ఎంత పని అయిపోయినది బొట్టిచీను. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? అన్న వస్తున్నాడంటే వంది మాగదులంతా వంగి వంగి సలాములు కొట్టేవాళ్ళు. అంత సీన్ ఉందంటే మీరు ప్రేమ పౌరాలు కాదురా, టీడీపీ పౌరాలు. నా ఫ్యాన్ మీద ఎగిరి నా రెక్కలు వంచుతారా? నీకు స్పాట్ నేను ఎడతాగా. అవన్నీ అవగాని దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, కానీ ఈ 4గా అదే పార్టీలో తిరుగుతున్న దువ్వెనాంటిని మాత్రం సస్పెండ్ చేయలేదు జగనన్న. కమ్ములు పత్రబాబు చెప్పకం. ఇదే ఇప్పుడు అసలు విషయం. ఇప్పటికీ దువ్వెనాంటి వైసీపీ నాయకురాలే. అంటే ఏటన్నట్టు ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. దువ్వాడ ప్లేస్ లోకి దువ్వెన వెళ్తుందా ఏటి అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. దువ్వాడ ప్లేస్ లోకి దువ్వెన వెళ్తుందా ఏటి అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. ఫైనల్ గా మీరు మొత్తానికి గట్టిగానే ఎరుతు పెట్టిందిగా అనుకుంటున్నారట ఇంకొంతమంది. కానీ ఇప్పుడు బొత్తులో తెల్లెంట్రుకలా పీకి పారేయారు. ఎలవో అని బయటికి గెంటారు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నిజానికి ఎలక్షన్ల ప్రచారం అప్పుడు దువ్వాడ శ్రీనివాసుల్ని జగనన్న ఎట్టా ఆకాశానికి ఎత్తేయాడో ప్రజలంతా చూశారు. అంటే అది సీను సౌమ్యుడు, మంచివాడు, ఎట్లాంటి లభంగా పనులు చేయడు అని అందరి ముందు సర్టిఫికెట్ ఇచ్చాడు. ఎందుకంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. కానీ ఇప్పుడు ఆ జగనన్నే దువ్వాడను ఈడ్చి తన్నాడు. అందుకే సర్లే ఏమన్నా అనుకుంటాం, అన్ని అయిపోతాయా ఏటి అని బాధపడతా ఓ వీడియో విడుదల చేశాడు బొట్టి సీను. ఓకే, నో యూస్, వాడు విండండి. ఏటైతే ఏటి, ఈవేళ బొట్టి సీను అనేవాడు ఉన్నాడంటే అదంతా జగనన్న దయ్యే అని ఒప్పేసుకున్నాడు దువ్వాడ. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? సస్పెండ్ చేసినా సరే అన్నకు సలాం చేశాడు. అయితే రాజకీయ క్రీడకు బలైపోయాను అన్నాడు దువ్వాడ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అంటే ఏటన్నట్టు ఇంకా మట్టిపురలో జ్ఞానం బల్బు వెలగలేదన్నట్టే కదా. పక్కనే పెద్ద టైం బాంబుని ఎట్టుకుని రాజకీయ క్రీడ బొంగు భోజనం అంటున్నాడు బొట్టి తాడి చెట్లో పెరిగాడు కానీ బొరలేదానికి. తన రాజకీయ భవిష్యత్తు ఇట్ట సాగనాగిపోవడానికి రంకు వ్యవహారమే కారణమని లోకమంతా కూడై కూస్తున్నా బొట్టు చీనుకు మాత్రం ఆ ఈసేం అర్థం కావటం లేదు. ఇంకా తాను చేసింది ఇప్పుడు చేస్తుంది కరెక్టే అనుకుంటున్నాడట. మాత్రం తెలియని కాదు, అన్ని సబ్జెక్టుల మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామని. పైగా 25 ఏళ్లుగా అయ్యగారు ప్రజాసేవ చేశారట. అవినీతి చేయలేదట, భూ కబ్జాలు అసలే చేయలేదట. ఓటుకు వస్తే అబద్ధం తప్ప ప్రజల్లో ఆయన గోరి మీద అభిమానం బంగాళాఖాతంలో ఉప్పొంగిపోతుందట. ఏటైనా చెబితే నమ్మేట్టు ఉండాలి. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. అంతేకాదు ఎన్నికల నాటికి జగనన్న మళ్ళీ తనని పిలుస్తాడని ఆశగా చెప్పాడు దువ్వాడ. ఒకప్పుడు రాజాలో ఉన్న బొట్టి సీను ఇప్పుడు రబ్బర్ పాములో ఎట్టా తయారయ్యాడో చూసుకుంటే మొదట దువ్వెన ఆంటీని దువ్వాడకు పరిచయం చేసింది ఆయన సతీమణి వాణిని అట. మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుద్ది. నా తలరాత అట్లా దువ్వాడకు దగ్గరగా చేరిన దువ్వెన దువ్వి చివరికి వాణిగోరిని పక్కకి నెట్టేసి దువ్వాడ పక్కన కుర్చీ వేసుకొని కూకుంది. పెద్ద ప్లానింగే.
ఏటైనా ఎంత సంకనాగిపోవాలో అంత సంకనాగిపోయాడు దువ్వాడ. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన